నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో డ్రోన్ కలకలం, అప్రమత్తమైన సైన్యం, డ్రోన్ కూల్చివేత. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద గీగా ఫ్యాక్టరీకి భూమి పూజ. 270 ఎకరాల్లో నిర్మిస్తున్న కారిడార్కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీ. కేసీఆర్ హటావ్, దేశ్ కో బచావ్ అంటూ నినాదాలు. మైలవరం నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత. ఇబ్రహీంపట్నంలో వైసీపీ టీడీపీ మధ్య భగ్గుమన్న వార్. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఇటీవల డ్రోన్ దాడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందేనని రష్యా అధికారులు ఆరోపించగా, తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వివరించారు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఓ డ్రోన్ కలకలం రేపింది. ప్రెసిడెంట్ జెలెన్స్కీ కార్యాలయంపై డ్రోన్ ఎగరడంతో సైన్యం అప్రమత్తమైంది. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఆ డ్రోన్ను కూల్చేశారు. జెలెన్స్కీ ఆఫీస్కు దగ్గరలో ఉండగా గాలిలోనే డ్రోన్ను పేల్చేశారు. తమ శత్రువులే ఈ డ్రోన్ను ప్రయోగించారని ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆంద్రే యర్కాన్ ఆరోపించారు. డ్రోన్ను గాలిలో ఉండగానే కూల్చేశామని ప్రకటించారు. ఆ తర్వాత కూల్చేసిన ఆ డ్రోన్ తమదేనని యర్మార్క్ వివరించారు. సైన్యానికి చెందిన ఆ డ్రోన్ రొటీన్ చెకప్లో భాగంగా గాల్లోకి ఎగిరిందని చెప్పారు. అయితే కాసేపటికి అదుపు తప్పడంతో ముందు జాగ్రత్త చర్యగా దానిని కూల్చేసినట్లు పేర్కొన్నారు. కీవ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాల్లో ఎగురుతున్న డ్రోన్ను గుర్తించిన సైన్యం అది అధ్యక్షుడి ఆఫీసుకు దగ్గరలోకి వస్తుండగా మిసైల్తో కూల్చేసింది. డ్రోన్ను తాకిన మిసైల్ గాలిలోనే పేలిపోవడం వీడియోలో కనిపించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమర్ రాజ్ బ్యాటరీ సంస్థ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద గీగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. మొత్తం 270 ఎకరాల్లో నిర్మిస్తున్న కారిడార్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కూడా హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వీరు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలో ఇది తొలి గీగా ఫ్యాక్టరీ కావడం గమనార్హం. ఇది దేశంలోని అతిపెద్ద ఫ్యాక్టరీలో ఒకటి కాబోతోంది. మరోవైపు అమరరాజా గీగా ఫ్యాక్టరీపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈవీ సస్టైనబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఇదొక పెద్ద అడుగు అని కేటీఆర్ ప్రశంసించారు. 9,500 కోట్లతో ఈ గీగా ప్లాంట్ను నిర్మిస్తున్నారని వెల్లడించారు. భారత్లో ఈ రంగంలో ఇదొక భారీ పెట్టుబడి అని అన్నారు. మహబూబ్ నగర్కు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. గీగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు తన మిత్రుడు గల్లా జయదేవ్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. మన దివిటిపల్లికి తీసుకొచ్చినందుకు అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ, జయదేవ్ గారికి, మా సోదరుడు విక్రమ్ గౌరినేని గారికి, హర్షకి, మా విజయానంద్ గారికి, ఆయన ఎక్కడున్నారు, విజయ్ గారికి, అదేవిధంగా అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా ఆదిత్య కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు, మన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ జయేష్ రంజన్ గారు, మా కలెక్టర్ గారు రవి గారు, టీఎస్ఐసి ఎండి నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ గౌరవనీయులు మన సుజయ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, వేదిక ముందున్న మా కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, మా ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు ప్రజాకవి, పల్లె పల్లెనా పల్లేర్లు మరిచే పాలమూరులో నాని అద్భుతమైన పాట రాసి ఈరోజు పాలమూరు పచ్చబడడంతో ఉప్పొంగిపోతున్న మా కవి గోరేటి వెంకన్న గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ, మీ అందరితో నేను చేసే విజ్ఞప్తల్లో ఒకటే,
ఒక పరిశ్రమ రావాలి అంటే, ఒక రాష్ట్రానికి రావాలన్నా, ఒక దేశానికి రావాలన్నా దాని వెనకాల తదేకమైన దీక్షతో, పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప ఈరోజు ఇట్లాంటి సందర్భం రాదు. ఒక MOU సైన్ చేయడమో లేక భూమి పూజ చేయడమో ఒక కర్మ. మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి భారీ ట్రాక్టర్లు కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టరేట్కు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ హటావ్ దేశ్ కో బచావ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. నష్టపోయిన పంటకు రైతులకు ఎకరానికి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. రైతులకు 1,00,000 రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. మైలవరం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇబ్రహీంపట్నంలో వైసీపీ మరియు టీడీపీ మధ్య వార్ భగ్గుమంది. మాటల తూటాలు ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్త ప్రకాష్, వైసీపీ కార్యకర్త బోస్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రకాష్ ఇంటికి వైసీపీ కార్యకర్తలను తీసుకుని వెళ్లేందుకు బృహత్ ప్రయత్నం చేశాడు. ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం కార్యకర్తలు వెళ్లారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని అతి కష్టంతో పోలీసులు నిర్వహించారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. బ్రేకింగ్ వెళ్ళేసుకుంటారు. Down, down, TDP! Down, down! 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 Down, down, TDP! బయటికి రావాలి కొత్తపల్లి ప్రకాష్. వాడు తీసుకొని వచ్చా కొత్తపల్లి ప్రకాష్ వచ్చి కట్టేయాలి. కోతుల కప్పెట్టాలి. రావాలి నువ్వు నన్ను కప్పెట్టాలి. నేను చూస్తా ఉంటా. Down, down, TDP! Down, down! Down, down, TDP! Down, down, TDP! Down, down! 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 భూ సమస్యలు, భూ తగాదాలను తొలగించే ప్రయత్నమే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకమని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో స్థిరాస్తుల సర్వే కోసం డ్రోన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజం, టౌన్ ప్లానింగ్ అధికారి పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మదనపల్లి పట్టణం నుండి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు మన మదనపల్లి పట్టణం నుండి
ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటికి కూడా ఒక భూహక్కు పత్రం అనేది ప్రభుత్వం ఒక గ్యారంటీతో భూహక్కు పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ సర్వే చేయడం జరుగుతుంది. మనకు కార్స్ నెట్వర్క్ అని కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ మరియు డ్రోన్లు మరియు రోవర్ని ఉపయోగించి ప్రస్తుతం సర్వే చేయడం జరుగుతుంది. దీనిలో ఏమనగా ఫస్ట్ మనం డ్రోన్ ఫ్లై చేసి ఇమేజెస్ అంతా తీసుకొని కూడా మనకు ఆర్థిక ఈరోజు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద రాష్ట్రమంతటా డ్రోన్ ద్వారా సర్వే చేస్తూ దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఇది ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ప్రజలకి వాళ్ళ భూ హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వే జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి గౌరవ శాసనసభ్యులు మన నవాజ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం రెవెన్యూ సెక్షన్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం ఇండ్లు ఎన్నున్నాయి వాటికి సంబంధించి పిక్చర్స్తో పాటు ఎల్పీ నెంబర్స్ కూడా దీనికి మున్సిపాలిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూమి హక్కు వాళ్ళకి శాశ్వతంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలనే ఉద్దేశంతో ఈ గొప్ప సంకల్పం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంత మంచి పాలనలో మన ముఖ్యమంత్రి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా పథకాలు అయితే కావచ్చు భూ హక్కు కావచ్చు ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి పాలన అందిస్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆదర్శంగా పారదర్శకంగా సీఎం జగన్ పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో సకల జనులు సంక్షేమం జరుగుతోందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు. ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. దానిపైన పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అసతి కాలంలోనే ప్రజలను మన్ననలు పొంది రికార్డ్ స్థాయిలో 80% పైగా అసెంబ్లీ సీట్లు సాధించినటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మాభిమానంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వతహాగా పార్టీ ఏర్పాటు చేసుకొని 5.5 లక్షల మెజారిటీతో కడప పార్లమెంట్ నుంచి ఎన్నికైన తర్వాత ప్రజల కోసం అనునిత్యం ప్రతి అంశంలో కూడా పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోని అంతా కూడా అమలు చేసి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 మొదటి ఎన్నికలలో 1.4% తక్కువ ఓట్లతో అప్పుడు మేము ఓటమి చెందిన రాష్ట్రంలో తిరిగి ప్రజలు మన్ననలు పొంది 175కు 151 సీట్లు సాధించినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ అందించినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మా నాయకుడు జగన్మోహన్ గారికి దక్కుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నిర్లక్ష్యమైనటువంటిది లేకుండా ప్రజలకు ఏదైతే మనం చెప్పి ఓటు వేయించుకున్నామో ఆ మేనిఫెస్టో అయితే ఏదైతే ఉందో అదే మాకు ఒక భగవద్గీత కానీ ఖురాన్ కానీ అదే బైబిల్ అని భావించి 90% పైగా మొదటి సంవత్సరం లోపలనే అమలు చేసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న ఎన్నికల సమయాలలో వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఒకటే నేను అడుగుతున్నా, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో అన్నటువంటిదే ఎన్నికల ముందు మనం ప్రకటించేదే ప్రజలకు మనం ఏం చెప్పాము ఏం చేయబోతున్నటువంటి పరిస్థితి కదా. సామాజిక సేవ చేసే ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో రాజకీయ జోక్యం సరికాదని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆ సంస్థకు అధ్యక్షులుగా ఉంటారన్నారు. ఆ సంస్థలో తాను సభ్యుడినేనని అన్నారు. సంస్థ ఆవిర్భావం నుంచి రాజకీయాలకు అతీతంగానే ఆ సంస్థ నడుస్తోందన్నారు. బ్లడ్ బ్యాంకును నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అలాంటి సంస్థను కాపు రామచంద్రారెడ్డి కుటుంబం రాజకీయంగా వ్యక్తిగతంగా వాడుకోవడం సరికాదన్నారు. రెడ్ క్రాప్ నుంచి కాపు కుటుంబం తప్పుకోవాలని హితవు పలికారు. కాపు రామచంద్రారెడ్డికి నిజంగా సేవ చేయాలని ఉంటే సొంతంగా ట్రస్టును ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమాలు చేసుకోవాలన్నారు. సామాజిక సేవా సంస్థల్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా సీఎం జగన్ చూడాలని డిమాండ్ చేశారు. వెంటనే సభ్యులుగా చేరి ఆ యొక్క రెడ్ క్రాస్ సంస్థని
ఆధీనం తీసుకోవడం ఇది సరైన పంతాన. అందులో 1400 సభ్యులు ఉంటే ఈ 1400 సభ్యుల్లో కూడా 700 మంది సభ్యుల్ని ఒకే రోజు 2 రోజుల్లో నమోదు చేయించి ఆ యొక్క సభ్యుల్ని కూడా పెంచుకున్నారు. ఆ సభ్యులు కూడా ఎవరంటే రాయదుర్గం ప్రాంతానికి కళ్యాణానికి సంబంధించిన వ్యక్తులు కూడా పెట్టారు. అంటే ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, కానీ ఒకేసారి అంత పెద్ద మోతాదులో ఈ సభ్యత్వం జరిగిందంటే దీని యొక్క ఉద్దేశం ఎవరైనా గ్రహించవచ్చు. ఆ విధంగా అధికారం ఉంది కదా అని చెప్పి ఆ యొక్క సంస్థని ఆధీనం తీసుకుని పోస్టర్ వేస్తే లేదా ఒక ఫ్లెక్సీ వేస్తే దాంట్లో కాపు రామచంద్రారెడ్డి అంటే శివపార్వతుల్లాగా భార్యాభర్త ఫోటోలు వేసుకోవడం వాళ్ళు కాదా? నేను ఒకటి అనుకున్నా, రాజకీయ ప్రయోజనాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్వార్థ ప్రయోజనాలు వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులు కుమారునితో సహా జగన్మోహన్ రెడ్డి గారితో వేస్తే అది కేవలం వైఎస్ఆర్సీపీ సంస్థగా, ఒకవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పెడితే ట్రస్ట్ పెట్టుకొని మీరు అధ్యక్షులు ఉండి శాశ్వత అధ్యక్షులుగా ఉండండి, మీరు ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టుకోండి, అన్ని రకాలు చేయండి. దాంట్లో వివిధ రకాలుగా యొక్క దాతల యొక్క నిధులు ఉన్నాయి. మా అందరి కష్టం కూడా ఉంది. గతంలో స్థలం కూడా మరి ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి అది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో వచ్చేటువంటి నిధులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలు పార్టీలు అతీతంగా అందరి రక్తం ఒకటే, మానవునంతా ఒక్కటే అనేటువంటి భావనతో కొనసాగాల్సినటువంటి ఆ రెడ్ క్రాస్ సొసైటీని అకాల వర్షాలతో పసుపు పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి ఆళ్లపాటి రాజా వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి దెబ్బతిన్న పంటను పరిశీలించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. సకాలంలో కొనుగోళ్లు చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా మొక్కజొన్న క్వింటాకు 600 చొప్పున ఎకరాకు 30,000 రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న కొంటామని చెబుతున్నా నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరని అన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వస్తుంది వర్షం ఇదంతా ఉంటేనే కప్పేసాం. ఇచ్చేవాళ్ళు కదా. వస్తున్నా పంటల్ని ఏ రకంగా నష్టపోయినాయి చూస్తూ ఉన్నాం. మొక్కజొన్న, జొన్న ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. పరదాలు కట్టుకునేటువంటి ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్ళినప్పుడు ఇవాళ ఆ పట్టాలని ఈ రైతులకు ఇస్తే బ్రహ్మాండంగా బాగుపడతారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య తెనాలి వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన. వానదేవుడు మాతో ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. అయ్యా, వానదేవుడు నీతో ఉంటే కాస్త ఆ దేవుని దయ వల్ల వాన ఆపమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతుల కోసం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం పెద్ద జోక్ అని, వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ఆళ్లపాటి డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించడం లేదని, కేవలం 2,875 మంది వైద్యులతో రాష్ట్రమంతా నాణ్యమైన వైద్య సేవలు ఎలా అందిస్తారో చెప్పాలన్నారు. పరికరాలు, మందులు సరఫరా చేయలేకపోతున్నారని, కుక్క కాటు, పాము కాటుకు ఇంజెక్షన్లు అందుబాటులో లేవని ఆళ్లపాటి విమర్శించారు. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిరాకరిస్తున్నాయని మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదని మనకి కూడా ఇక్కడున్న మాజీ మంత్రివర్యులు ఆనందబాబు గారికి నోటీసులు నీకు ఎట్లా తెలిసిందని చెప్పి
అక్కడి నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన సంఘటన మనందరికి గుర్తుండే ఉంటుంది. మేమంటాం ఏంటయ్యా, పక్కన తెలంగాణ పోలీసులు కూంబింగ్ జరపడానికి వచ్చినటువంటి పరిస్థితి మీకు గుర్తులేదా అని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి సందర్భంలో ఈ రోజున ఎక్కడైతే ఈ రోజున ఎంతో అందమైనటువంటి ప్రదేశం, ఈ రోజున మనం అందరం కూడా చూసుకుంటే ఈ ఏ అరకు ఉందో లేకపోతే ఆ ఉత్తరాది జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ యొక్క గంజాయి మొక్కల్ని పెంచి పోషించి వీళ్ళే సరఫరా చేస్తూ ప్రభుత్వం అండతో జరుగుతుందంటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని ఏం చేయాలని అనుకుంటుంది అనేది నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా అక్రమంగా మద్యం, కల్తీ మద్యం గుడుంబాన్ని కాయించడం, ఇవాళ ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రం బాగుపడిద్ది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యువశక్తిని ఈ సమాజానికి ఉపయోగించుకొని సమాజం యొక్క అభివృద్ధిని పాటుపడాల్సినటువంటి పాలన చేసేటువంటి ప్రభుత్వం యువశక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడేలాగా వాళ్ళని సహాయత్వం చేస్తూ రౌడీజాన్ని లేకపోతే గోండాయిజాన్ని పెంచి పోషించుకునేలాగా ఆ రకంగా దుర్బుద్ధితో దురాలోచనతో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి భయభ్రాంతులను చేసి ప్రజల్ని ఈరోజు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించే కార్యక్రమంలో భాగమా, లేకపోతే ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా ఇవాటి వరకు పట్టుబడినటువంటి గంజాయి లేకపోతే ఇందులో పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని దాదాపు 90 కేసులు రిజిస్టర్ అయి ఉంటాయి ఈ రాష్ట్రంలో. మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంతమందికి శిక్ష పడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకమైన చర్యలు తీసుకున్నారు గంజాయిని అరికట్టడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే అక్రమ మద్యాన్ని అరికట్టడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ఇంతవరకు అని చెప్పి నేను అడుగుతా. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. వర్షంకు రంగుమారిన శనగలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులు ఆత్మహత్యలు ఆపాలంటే శనగలు కొనుగోలు చేయాలని అన్నారు. మంత్రి, కలెక్టర్ స్పందించిన మార్కెట్ అధికారులు రైతులపై కనికరం చూపడం లేదని అన్నారు. కలిగిరి, కొండాపురం మండలాల్లో రైతులు 2050 ఎకరాల్లో పండించిన 1050 క్వింటాల శనగలు మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకు ఎక్కువ భాగం రంగుమారాయన్నారు. ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ వైఖరి. రైతులు తమ రక్త మాంసాలని చెమట చుక్కలుగా మార్చి ఈ పంట దిగుబడులను తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు ఇస్తుంటే కార్పొరేట్ సంస్థ ఆ యజమానుల పేర్లేమో ప్రపంచ కుబేరుల జాబితాలో చెమటోడ్చి తన ఎముకల గూడు మాదిరి తయారైనటువంటి రైతుల పరిస్థితి ఈరోజు ప్రభుత్వాల మూలంగా బక్కచిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికంతటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. ఈ మధ్య అకాల వర్షాలకు మేము పండించినటువంటి శనగను కొద్దిగా రంగు మారితే మార్కెట్ వారిని కొనమంటే వాళ్ళు మాకు మినిమం సపోర్ట్ పైస కొనకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే కొంటా ఉన్నారు. అయ్యా గారు, మా పరిస్థితి ఇట్టుంది, మా కుటుంబాలు పస్తులు ఉండాలా, కొనండి అని అడిగాం. వారు వెంటనే స్పందించి ప్రభుత్వానికి తెలియజేశారు తప్పితే ఆ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మా కుటుంబాలు అప్పుల వాళ్లతో రాత్రింబౌళ్ళు పెరిగించుకుంటున్నాం. మా అప్పులు తీరాలన్నా, మా కుటుంబాలు బాగుపడాలన్నా, మేము బలవన్మరణాలు మానించి ఆపాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రంగుమారిన శనగల్ని కొని మాకు మద్దతు ధర ఇచ్చి డబ్బులు కూడా వెంటనే చెల్లించాలి స్వామి. కొన్న 6 నెలలకు కూడా దిక్కు ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే కొని మాకు డబ్బులు వెంటనే చెల్లిస్తే మా కుటుంబాలు అప్పుల ఊబిలో నుంచి బయటపడతాయి. భారీ మద్యం పట్టుబడిన ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చోటు చేసుకుంది. శ్రీశైలం పాతాళగంగ సమీపంలో ఒక ఇంట్లో భారీ మద్యాన్ని ఎస్ఐ లక్ష్మణరావు వారి సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతకాలంగా నాగన్న అనే వ్యక్తి మద్యం అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొద్ది రోజులుగా అతనిపై నిఘా వేసి ఉంచారు. దీంతో అతని ఇంట్లో రైడ్ చేయగా మొత్తం అతని ఇంట్లో 148 బాటిళ్లు దొరికాయని ఎస్ఐ తెలిపారు. ఇందులో సిల్వర్ 180 ml 66 బాటిళ్లు, 8PM 170 ml 12 బాటిళ్లు, మ్యాన్షన్ హౌస్ 180 ml 24 బాటిళ్లు,
దారు మైన్స్ 180 ml 20 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. శ్రీశైలంలో ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఎవరైనా మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు అంతా కృషి చేయాలని శ్రీశైలం సిఐ దివాకర్ రెడ్డి తెలిపారు. చెప్పండి సార్. ఆగరా విజువల్స్ తీసుకో ఫస్ట్. కొంచెం గట్టిగా సార్, కొంచెం గట్టిగా ఏమనుకో, దూరం ఉన్నాం కదా అందుకే. చేస్తున్నాను. చాలా గట్టిగా శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం గుల్లూరు గ్రామ సమీపంలో 47 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన కొద్ది రోజుల క్రితం కూలిపోవడంతో వాహనదారులకు, పాదచారులకు అంతరాయం ఏర్పడింది. రాంపురం, గుల్లూరు తదితర పరిసర గ్రామాలకు రాకపోకలు జరగడం లేదు. ఈ మేరకు వంతెన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. అయితే హామీలకు మాత్రమే పరిమితమై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్మాణానికి నోచుకోలేదు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యని పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న సండేకి ఇప్పుడు వారం అయితే అలాగ అయిపోయింది, అలాగనే అయిపోయింది. అందరూ వచ్చినారు కానీ వాళ్ళు ఎటు చేస్తాం అనుకున్నా అంటారు. అంతే, వాళ్ళు చేస్తామంటారు. ఎప్పుడు చేస్తారో మరి ఏంటి అర్థం వచ్చినాడు. దువాసీని వచ్చినాడు, నువ్వు చేయాలి అనుకున్నారు. వాళ్ళు చేయలేదు. ఏదో ఈ ఎత్తల కాదులో బళ్ళు ఉన్నాయి. వాళ్ళకి మాకు పట్టింది లేదు. బళ్ళులో లేదో మాట్లాడదు కానీ మా వాళ్ళు చూసాం. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో డ్రోన్ కలకలం, అప్రమత్తమైన సైన్యం, డ్రోన్ కూల్చివేత. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద గీగా ఫ్యాక్టరీకి భూమి పూజ. 270 ఎకరాల్లో నిర్మిస్తున్న కారిడార్కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీ. కేసీఆర్ హటావ్, దేశ్ కో బచావ్ అంటూ నినాదాలు. మైలవరం నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత. ఇబ్రహీంపట్నంలో వైసీపీ, టీడీపీ మధ్య భగ్గుమన్న వార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.